జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో మనిషికి ఉన్న ప్రధాన శత్రువులు ఏమిటో తెలుసుకుందాము. పుణ్యపాపాల గురించి చాలామందికి అవగాహన ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలితమని మనందరికీ తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మల్లోనే నిమగ్నమవుతూ ఉన్నాడు. ఒకసారి దుర్యోధనుడిని ఇలా ప్రశ్నించారు. మీరు మహారాజు, శాస్త్రాలను చదివారు, ధర్మం అంటే ఏమిటో తెలుసు, అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే అప్పుడు దుర్యోధనుడు, ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు, అయినా నా మనసు దానివైపు మొగ్గటం లేదు. అధర్మము నాకు తెలుసు, కానీ నా మనసు పాపకర్మలు ఆచరించడానికే ఇష్టపడుతోంది అని సమాధానం ఇవ్వటం ఆశ్చర్యకరమైన విషయం. శ్రీకృష్ణ భగవానుని మాటలను వింటున్న అర్జునుడు, దేవా, నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే ఇంతగా అనిపిస్తోంది. మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్టు పాపపు పనులనే చేస్తుంటున్నాడు. దానికి కారణం ఏమిటి? దానికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఇచ్చారు. కామము, క్రోధము మరియు లోభము అనబడే శత్రువులు రజోగుణం వలన జనిస్తాయి. మహాపాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి. పైన చెప్పిన విషయం మనకు క్రొత్త కాదు, మనకు సామాన్యంగా తెలిసిందే. అయితే మళ్ళీ మనం దానిని గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కనుక. కామం, క్రోధం, లోభం అనేవి ప్రతి మనిషికి బద్ధశత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండు బలపరుస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోపాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనే ఆలోచన కలగదు. ఏ వస్తువైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే వచ్చేది క్రోధం. కామ, క్రోధ, లోభం ఈ మూడు చాలా బలమైనవి. వీటి నుండి బయటపడటం చాలా కష్టం. మానవునికి ఈ మూడింటి వలన మనసు చెడి చేయవలసిన పని చేయకుండా వేరే పని చేస్తారు. వీటి వల్ల ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని తెలియకుండా పోతుంది. ఈ చెడ్డ గుణాలు వలన శుభ్రత, సదాచారం, సత్యము, ధర్మము వారి యందు కనపడవు. ఇంద్రియ తృప్తియే ముఖ్యమని వీరు విశ్వసిస్తారు. ఇంద్రియ భోగం కొరకు అధర్మ మార్గంలో పయనించి కడకు పతనము చెందుతారు. ఈ గుణముల వలన అనుకున్న పని జరగక అసూయ కలిగి క్రూరులై ప్రవర్తిస్తారు. ఇలాంటి వారిని నరకమున పడవేస్తారు. నరకము నుండి బయటపడాలంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఆయన మీద విశ్వాసం కలిగి నిత్యం ధర్మం పాటిస్తూ అనునిత్యం హరినామస్మరణ చేస్తూ వీటి నుండి బయటపడి శాశ్వతంగా ఆ హరివాసం చేరుకోవాలి. జై శ్రీమన్నారాయణ.